10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ చేయని అభివృద్ధిని కాంగ్రెస్ చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. బీఆర్ఎస్ హయాంలో తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో బ్యారేజీలో నీరు లేక సాగునీటి సమస్యలు వస్తున్నాయని ఆరోపించారు. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి సంస్థల్లో స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. కేసీఆర్ జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేశారని ఆరోపించారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని మండిపడ్డారు రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు మంత్రి శ్రీధర్ బాబు. ఎక్కడైతే మంచి పనులు జరుగుతా ఉన్నాయో, గత ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలను ఎప్పుడు కూడా మనం అడ్డుకోవాలి. బ్యారేజీలో నిర్మాణం చేసి బ్యారేజీలు అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా కట్టి మొత్తం ముంపు గురై ఆ నీళ్లను ఆ విధంగా వస్తే డ్యామ్ సేఫ్టీకి సంబంధించిన కేంద్ర అధికారులు నీళ్లు తీయమంటే వారి ప్రభుత్వ పరంగానే నీళ్లను వదిలిపెట్టే ప్రయత్నం చేసేవారు ఈ రోజు నీళ్లు లేవని మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంజనీర్ల పైన ఆధారపడి ఉంది. సాంకేతిక పరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని డ్యామ్లు కట్టాలి. రేపు ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ పోయి ఆపరేషన్ చేయాల్సిన పని మేము చేస్తే బతుకుతాడా? డ్యామ్లు కట్టాల్సిన ఎవరు? ఇంజనీర్ కట్టాలి. మా రాష్ట్రంలో ఏం కాదు, డ్యామ్ అవుతుందా? అదే విధంగా అయింది. ఈ రోజు ఒక్క ఆలోచన లేకుండా అనాలోచితమైన కార్యక్రమాలు చేసి ఈ రోజు ఈ పరిస్థితికి వారే కారణము. ప్రత్యక్షంగా పరోక్షంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు చేస్తున్న అనియాల విధానాల వల్ల ఈ రోజు ఇబ్బంది పడుతున్న రైతాంగ సోదరులకి వారు ప్రధానంగా క్షమాపణ చెప్పాల్సి పోయి 2 నెలలు కాలే. వర్షాలు పడాల్సిన సెప్టెంబర్, ప్రకృతి వైపరీత్యం సెప్టెంబర్ లో వర్షాలు వాళ్ళ ప్రభుత్వం లేదు. అప్పుడు పోయి అయ్యిందా దేవుడిని? అంటే దాదాపు 300 పైన కోట్లు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండే. కానీ ఆ రోజు ఆ నిధులు వేరే వైపు పండించి రాకపోవడం వల్ల ఇది కుదరలేదు. లేకుంటే ఇప్పటికే సరి సమానంగా దీనికి బిల్డింగ్ అయిపోయేది. ఇవాళ అందరికీ అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉండే. కానీ దురదృష్టం ఆ పాలన, దోపిడి పాలన, ఒక జలయజ్ఞం అనే పేరుతో ధనయజ్ఞాన్ని మొదలుపెట్టి మనకున్నటువంటి డిఎంఎఫ్టి నిధులు కూడా దోచుకోవడానికి ఒక కుట్ర పన్నిందనే విషయాన్ని ఒక్కసారి నెమరేసుకోవాలి.